ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బెల్లీ తగ్గాలి, ఓవరాల్ వెయిట్ తగ్గాలి, స్లిమ్గా ఫిట్గా ఉండాలి అని అడుగుతూ ఉంటారు. డిఫరెంట్ ఆసనాస్ని చూపిస్తూనే ఉన్నాను. రెగ్యులర్ ప్రాక్టీస్ చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. 1 మంత్ లేదంటే 45 డేసో లేదా 2 మంత్సో చేసేసాను, నాకు బరువు తగ్గలేదు అని మాత్రం ఫీల్ అవ్వకండి. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ చెప్తాను మీకు. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంత వెయిట్ ఉన్నారో అనేది నోట్ చేసుకోండి. బరువు తగ్గట్లేదు అన్న విషయానికి వస్తే బరువు పెరగడం లేదు, అది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. అంటే మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన వెంటనే ఎక్కడైతే కంటిన్యూస్గా మనం బరువు పెరుగుతూ ఉన్నామో ఆ పాయింట్ దగ్గర మన బాడీ అనేది వర్కౌట్ చేస్తోంది. పెరగడం ఆగింది అంటే మెటబాలిజం ఇంప్రూవ్ అయిందని అర్థం, ఫ్యాట్ లాస్ అనేది స్టార్ట్ అయిందని అర్థం. నెక్స్ట్ లెవెల్లో బరువు తగ్గడం అనేది చూస్తాము. రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి ఒక 60 డేస్ ఒక రోజు కూడా మిస్ చేయకుండా ఒకటే టైంలో మినిమం 1 అవర్ నుంచి 1.5 అవర్ యోగ సాధన చేసి చూసిన తర్వాత రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. బరువు తగ్గడంలో చూస్తాము, మనకు ఇంచ్ లాస్ అవ్వడము బాగా గమనిస్తాము, బాడీ ఫిట్గా ఎనర్జెటిక్గా ఉండడము చూస్తాము. యోగాకి ముందు యోగాకి తర్వాత అని స్టూడెంట్స్ చాలా బాగా వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. మేడం డల్గా ఉండేవాళ్ళం మేడం, డే లాంగ్ ఎనర్జీ ఉండేది కాదని, యోగా స్టార్ట్ చేసిన తర్వాత డే అంతా ఎనర్జెటిక్గా ఉండగలుగుతున్నాము అని, నీ పెయిన్స్ తగ్గాయని, బ్యాక్ పెయిన్ తగ్గాయి అని. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ముందు మీరు యోగా స్టార్ట్ చేయండి. ఏ వయసులో ఉన్నవారైనా పర్వాలేదు. చిన్న పిల్లల నుంచే కనుక మనము యోగ సాధన నేర్పిస్తూ ఉన్నామంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లైఫ్ లాంగ్ హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండగలిగితే మన అంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు. చిన్న హెల్త్ ఇష్యూస్ అంటారా, అవి వస్తుంటాయి, పర్వాలేదు, పోతూ ఉంటాయి. అనారోగ్య సమస్యల బారిన పడి హాస్పిటల్ ఎక్కకుండా మన జీవితాన్ని మనం సాగించాము అంటే కోటీశ్వరులతో లెక్క. ఆరోగ్యం కావాలి అంటే మంచి ఆహారం, మంచి వ్యాయామం, మంచి నిద్ర, మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. ఇలా ప్లాన్ చేసుకోండి. రోజులో ఎంత టైం పర్సనల్గా మన ఆరోగ్యం కోసం మనం ఇస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. ఎర్లీ మార్నింగ్ లేవంగానే చక్కగా వాటర్ తాగి పొట్ట శుభ్రం చేసుకొని తర్వాత యోగ సాధన ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ టైం ఇచ్చి, ఇంకా డే అంతా మీ ఆఫీస్ వర్క్స్ కావచ్చు, మీ అఫిషియల్ వర్క్స్ కావచ్చు, ఇంకా ఎడ్యుకేషన్కి కావచ్చు, ఇంకా ప్రొఫెషనల్ దేనికైనా సరే ఇచ్చేసేయండి. మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీరు చాలా బాగా రాణించాలి అంటే పర్సనల్ లైఫ్లో హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఆలోచించి చూడండి. ఈ రోజు నుంచే యోగ సాధన మొదలుపెట్టండి. బెల్లీ తగ్గాలి, ఓవరాల్ బాడీ ఫిట్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు చూపించబోయే ప్రాక్టీస్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి అనేది చూసేద్దాం. ఇలా చక్కగా మ్యాట్ మీద, నీస్ మీద చేసే ప్రాక్టీస్. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళైతే బెడ్షీట్ని 4 ఫోల్డ్స్ చేసుకొని నీస్ కింద పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ప్రెషర్ అనేది మనకు నీస్కి రావడం కూడా చాలా మంచిది. యంగ్స్టర్స్ అనుకోండి, అప్పుడప్పుడు నీస్కి ఇలా నీ మీద ఉండి ప్రెషర్ చేస్తూ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటే నీ స్ట్రెంథనింగ్ అవుతూ ఉంటుంది. నీ చుట్టూ ఉన్న నర్వ్స్ అన్నీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. మనం ఇప్పుడు వ్యాఘ్రాసన స్ట్రెచెస్ చేస్తాము, వచ్చేసేయండి. ఇలా మోకాళ్ళ మధ్యలో ఎల్బో అంత గ్యాప్ తీసుకోవాలి, ఫ్రంట్లో ఫోర్ ఆర్మ్ అంత గ్యాప్ తీసుకోవాలి. అక్కడి నుంచి ఒక పామ్ ఎక్స్ట్రా డిస్టెన్స్ తీసుకొని ఇలా వచ్చేసేయాలి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ స్లోగా ఇన్హేల్, హెడ్ అప్, స్పైన్ డౌన్. ఎక్సేల్ చేస్తూ హెడ్ డౌన్, స్పైన్ అప్. ఇన్హేల్, హెడ్ అప్, స్పైన్ డౌన్. ఎక్సేల్, హెడ్ డౌన్, స్పైన్ అప్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, సెంటర్. ఇలా ఫస్ట్ స్పైన్ మనం ఫ్రీ చేస్తాం. తర్వాత చూడండి, స్లోగా లెఫ్ట్ లెగ్ని స్ట్రెచ్ చేస్తాం, రైట్ హ్యాండ్ని సైడ్కి. ఇలా సైడ్ టు సైడ్ నీని పట్టుకుంటూ హ్యాండ్ని రిలీజ్ చేయండి. 1 2 3 4 5 6 మెయింటైన్ చేద్దాం.
just like an aeroplane. Maintain 2, 4, 6, 8, 10. Slowly down. బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉందనుకోండి, జస్ట్ లెగ్ లిఫ్ట్ చేసి ఇన్ అవుట్ సరిపోతుంది, అంతే. సేమ్ ప్రాక్టీస్ ఆపోజిట్ సైడ్ చేద్దాం. లెగ్ని స్ట్రెచ్ చేద్దాం, హ్యాండ్ని సైడ్కి. 1, 2, 3, 4, 5. Maintain 2, 4, 6, 8, 10. Slowly down. Then స్లోగా శశాంకాసన. రెస్ట్ తీసుకోండి. హెడ్ డౌన్ చేసి ఎవ్రీ సెట్కి ఒకసారి శశాంకాసన రెస్ట్ తీసుకుంటే బాగా స్క్వీజ్ అయిన పొట్ట మజిల్స్ రిలాక్స్ అవ్వడము, ఫ్యాట్ బర్నింగ్ అనేది బాగా జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ వ్యాఘ్రాసనకు వచ్చేద్దాం. ఈసారి లెగ్ని స్ట్రైట్ చేసి పైకి పుష్ చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఒకసారి అప్, ఒకసారి డౌన్. స్ట్రెచ్ చేస్తున్నాం, ఎక్స్పాండ్ చేస్తున్నాం. సెకండ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release. Again Shashankasana. Relax. బాడీ కంప్లీట్గా రిలాక్స్ అవ్వడానికి ఇలా శశాంకాసన చాలా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సెంటర్కి వచ్చేద్దాం. మళ్ళీ వ్యాఘ్రాసనకు వద్దాం. ఈసారి రైట్ నీని లెఫ్ట్ ఎల్బో వరకు తీసుకెళ్దాం, లెఫ్ట్ నీని రైట్ ఎల్బో వరకు తీసుకెళ్దాం. చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అసలు అప్పర్ పొట్ట మీద ఎంత బాగా స్ట్రెచ్ వస్తుందంటే మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. మళ్ళీ శశాంకాసన. రిలాక్స్. నెక్స్ట్ హ్యాండ్ని ముందుకు స్ట్రెచ్ చేసి లెగ్ని బ్యాక్ స్ట్రెచ్ చేసి 1, 2, 3, 4, 5, 6. ఇలా టచ్ చేయండి బేసిక్ లెవెల్లో, తర్వాత అప్ చేయండి, మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8, 10. రిలీజ్. ఆపోజిట్ లెవెల్. స్ట్రెచ్ చేద్దాం, టచ్ చేద్దాం. 1, 2, 3, 4. హోల్డ్ చేసి మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8, 10. మీకు టచ్ అవ్వకపోయినా పర్లేదు, జస్ట్ పుష్ చేసి రిలాక్స్ చేసుకోండి. హెడ్ డౌన్. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. ఇన్హేల్ సెంటర్. చూసారు కదా, కంప్లీట్ వ్యాఘ్రాసన స్ట్రెచ్. పొట్ట మీద ఎంత బాగా ఎఫెక్ట్ చూపిస్తుందంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ అనేది పెరగడం అనేది అస్సలు ఉండదు. బాగా పొట్ట తగ్గడం మనం గమనించవచ్చు. అట్ ద సేమ్ టైము బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవ్వడము, నెక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవ్వడము, ఆర్మ్ స్ట్రెంగ్త్ పెరగడము, టోటల్ బాడీ ఫిట్గా ఉండడం కూడా చూడొచ్చు వ్యాఘ్రాసన రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి. కంటిన్యూస్గా ఒక 60 days ప్రాక్టీస్ చేసి చూసేసేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. అసలు ప్రాక్టీస్ మానరు. రెగ్యులర్ యోగా సాధనతో బాడీ ఫిట్గానే ఉండడం కాదు, మైండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది. మీరు కూడా ఈరోజే యోగా సాధనని స్టార్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.